నేను ఇందాకే దీపక్ శర్మ అనే ఒక యూట్యూబర్ ఉన్నాడు. ప్రముఖ జర్నలిస్టు. ఓకే. ఆయన వీడియో చూస్తున్నా. ఆయన నాయుడు బాబు అంటారన్నమాట వీళ్ళని. అక్కడ ఓకే. సౌత్ నార్త్‌లో నాయుడు బాబు నాయుడు అని బాబు. పిలుస్తారు. ఆ! సో, నాయుడు బాబుని గుజరాత్ బాబు బ్లాక్‌మెయిల్ చేయడానికే ఈ బిల్లు తీసుకొచ్చాడు. హ్మ్. అంటే మోడీ ఈ బిల్లు తీసుకొచ్చాడు హ్మ్. అన్న డిస్కషన్ వాళ్ళు పెట్టి అక్కడున్న నార్త్ ఇండియాలో ఉన్న జర్నలిస్టులతో కూడా డిస్కషన్ పెట్టారు. అలాగే ఓకే. చాలా వీడియోలు నేను చూశాను. ఓకే. సో, అయితే ఈ బిల్లేంటి? ఈ బిల్లు వల్ల ఎవరికి నష్టం? చంద్రబాబుకి ఏ ప్రమాదం ఉంది ఈ బిల్లు వల్ల? చంద్రబాబు దీన్ని సపోర్ట్ చేస్తాడా? లేకపోతే వ్యతిరేకిస్తాడా? దీని వెనక ఉన్న రాజకీయాలేంటి? అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకే. సో, ముందుగా బిల్లేందంటే 3 బిల్లులు ఇప్పుడు ప్రవేశపెట్టారండి. ఆ 3 బిల్లులు ఏవంటే, ఒకటి రాజ్యాంగ సవరణ 130వ సవరణ. ఓకే. అదే ఈ బిల్ అనమాట. దీన్నే క్రిమినల్ నేత బిల్ అని వాళ్ళు పిలుస్తున్నారు. క్రిమినల్ నేత హ్మ్. అంటే క్రిమినల్ లీడర్ బిల్లు. హ్మ్. రెండవది యూనియన్ టెరిటరీస్‌కి సంబంధించిన సవరణ బిల్లు. మూడవది జమ్మూ కాశ్మీర్ స్టేట్ రీఆర్గనైజేషన్‌కి సంబంధించిన బిల్లు. ఈ ఓకే. 3 బిల్లు. ఈ 2 మనకు పక్కన పెడితే ఫస్ట్ బిల్లు రాజ్యాంగానికి సంబంధించిన 130వ సవరణ బిల్లు. ఓకే. ఇది క్రిమినల్ నేత బిల్లు. ఇందులో 3 ఆర్టికల్స్‌ని సవరిస్తారు. ఆర్టికల్ నంబర్ 75 ఇది కేంద్ర మంత్రుల గురించి, ప్రధానమంత్రి గురించి చెబుతుంది. వాళ్ళ సర్వీసెస్ వాళ్ళ గురించి చెప్తుంది. ఆర్టికల్ 164 రాష్ట్రాల మంత్రుల గురించి, రాష్ట్రాల ముఖ్యమంత్రుల గురించి హ్మ్. తెలియజేసేది ఆర్టికల్. ఆర్టికల్ 239 ఏఏ ఇదొచ్చి స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ ఢిల్లీ గురించి ఓకే. చెప్పే ఆర్టికల్. ఈ 3 ఆర్టికల్‌లో ఇప్పుడు సవరణ తీసుకొస్తున్నారు. హ్మ్. ఈ బిల్లు ప్రధానంగా ఏం చెప్తుందంటే, ఏ ముఖ్యమంత్రి మీదైనా, చివరికి ప్రధానమంత్రి మీదైనా, కేంద్ర మంత్రుల మీదైనా, రాష్ట్ర మంత్రుల మీదైనా, ఎవరి మీదైనా హ్మ్. కేసు నమోదయ్యి హ్మ్. 5 ఏళ్ల కంటే పైబడిన శిక్షలకు సంబంధించిన కేసు ఉండాలి. ఆ కేసు 1 ఇయర్, 2 ఇయర్, 3, 4 ఇయర్స్ లోపల ఉండే సెక్షన్లు పెడితే ఈ బిల్లు అప్లై కాదు. ఓకే. 5 ఏళ్లకు పైబడే శిక్ష పడే కేసులో ఆయన 30 డేస్ జైల్లో ఉంటే చాలు. హ్మ్. ఆటోమేటిక్‌గా 31st డే అతని పదవి ఊడిపోతుంది. హ్మ్. 30 రోజులు మాత్రం అతని పదవి ఉంటది. హ్మ్. ఇప్పుడు సీఎం చంద్రబాబు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన మీద ఒక కేసు నమోదైంది ఈరోజు. హ్మ్. నమోదయ్యి ఆయన 5 ఏళ్ల కంటే జైలు శిక్ష పడే కేసు అది. హ్మ్. ఆయన్ని జైలుకి పంపించారు. ఆయన 30 రోజులు ఉన్నాడు. హ్మ్. 31 రోజు ఆటోమేటిక్‌గా హ్మ్. అది ఆయన పదవి ముఖ్యమంత్రిగా పోతుంది. ఓకే. ఆయన రిజైన్ చేసినా, చెక్కిపోయినా. హుహు. దీన్ని ఎవరు రికమెండ్ చేస్తారంటే ప్రధానమంత్రి కేంద్రంలో అయితే రాష్ట్రపతికి, కేంద్ర మంత్రుల విషయంలో అయితే రాష్ట్రపతికి ప్రధానమంత్రి రికమెండ్ చేస్తే హ్మ్. రాష్ట్రపతి నిర్ణయం తీసుకుంటారు. రాష్ట్రాల విషయంకి వచ్చేసరికి ముఖ్యమంత్రి అయినా, రాష్ట్ర మంత్రులైనా ప్రధానమంత్రి గవర్నర్‌కి విజ్ఞప్తి చేస్తే గవర్నరు ఈ ఇతని పదవి పోయినట్టుగా సంతకం పెట్టేస్తాడు. ఓకే. ఇది ప్రధానమైన బిల్లులో ఉండేది. హ్మ్. అయితే ఈ బిల్లులో ఇంకొకటి కూడా ఉంది. హ్మ్. ఒకవేళ అతను అతను బయటొచ్చాడు గదా! 31 రోజులు, 50 రోజులు ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు 50 రోజులు ఉన్నాడు. ఆయన అప్పుడు ముఖ్యమంత్రి కాదనుకో. హ్మ్. బట్ ముఖ్యమంత్రి అనుకుందాం కాసేపు. హ్మ్. ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు 50 రోజులు ఉన్నాడనుకుంటే బయటొచ్చిన తర్వాత హ్మ్. మళ్ళీ రీఇన్‌స్టేట్ చేయొచ్చు. అంటే మళ్ళీ ముఖ్యమంత్రిగా ఆయన పెట్టొచ్చు. ఓకే. థియరాటికల్‌గా. ఆ! మళ్ళీ ఎవరు పెట్టాలండి? గవర్నర్ పెట్టాల. ఆ! గవర్నర్ ఎవరి కంట్రోల్‌లో ఉంటాడు? ప్రధానమంత్రి కంట్రోల్‌లో ఉంటాడు. హ్మ్. మళ్ళీ ప్రధానమంత్రి కంట్రోల్‌లో ఉన్న గవర్నరు హ్మ్. పెట్టదలుచుకోవచ్చు, పెట్టకపోవచ్చు. ఆ! ఇప్పుడు ఆహ్, స్టాలిన్ ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్. స్టాలిన్‌కి అక్కడ ఉన్న గవర్నర్‌కి హ్మ్. పచ్చగడ్డి కాదు కదా! ఏ మేకిపోయినా మండుతుంది. ఓకే. అలా మండుతున్నప్పుడు హ్మ్. అతన్ని తీసేసినారనుకోండి ఈ కేస్. కండిషన్‌కి, ఈ చట్టం కింద రేపు హ్మ్. మళ్ళీ ఎందుకు పెడతారు అతన్ని? పెట్టరు. హ్మ్. వాళ్ళకి అనుకూలమైన ఎవడో చెంచాగాన్ని పెట్టి హ్మ్. గవర్నమెంట్‌ని పార్టీని చీల్చి హ్మ్. ఎట్లాగైతే మహారాష్ట్రలో చీల్చారో అలాగే చీల్చేస్తారు పార్టీని. హ్మ్. ఇది ప్లాన్ అనమాట. హ్మ్. సో దీన్ని ఇప్పుడు తీవ్రంగా అందరూ వ్యతిరేకిస్తున్నారు. కేసీ వేణుగోపాల్ గాని, ప్రియాంక గాంధీ గాని, అనేక ప్రతిపక్షాలు గాని, హ్మ్. మన ఓవైసీ గాని వీళ్ళందరూ తీవ్రంగా వ్యతిరేకించారు. ఇదేందంటే బేసిక్ ఆహ్, నేచురల్ జస్టిస్‌కే విఘాతం కలిగించేది, రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగించే బిల్లు. ఎందుకంటే హ్మ్. ఎవరైనా ఎవరి మీదైనా కేసులు పెట్టేయొచ్చు. ఆ!
ఇవాళ ఏంది 5 కోట్ల కేసులు పెండింగ్ లో ఉన్నాయి. అవును. 30 రోజుల్లో కోర్టులు ఎక్కడ తీర్పిస్తాయి? కోర్టులు త్వరగా దాని కేసుని పట్టించుకోలేవు. ఉమ్. కాబట్టి 30 రోజులు జైల్లో పెట్టడం అనేది వెరీ వెరీ కామన్ విషయం. ఎవరైనా పెట్టేయచ్చు. ఉమ్. 30 రోజులు పెట్టినాక ఇప్పుడు చంద్రబాబు 53 రోజులు పెట్టాడు. జగన్ 16 నెలలు ఉన్నాడు. 16 నెలలు ఉంటే జగన్ మీద ఏమన్నా అది ప్రూవ్ అయిందా? 12 ఏళ్ళు అయింది. అవును. ప్రూవ్ అయిందా కేసు? కావాలి. ప్రూవ్ కాలేదు.